ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న రోజైతే రానే వచ్చిందనమాట. సో, ఫైనల్‌గా నిన్నైతే ఎన్టీఆర్ నీల్ షూట్ అయితే స్టార్ట్ అయింది. అది కూడా భారీ స్కేల్‌లో స్టార్ట్ చేశారు. సో, రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక భారీ సెట్ ఏసి సుమారు 2000 మందితో ఒక ఫైట్ సీన్ ఏదో భారీగా ప్లాన్ చేసినట్టు తెలుస్తుందనమాట. సో, ఆ సీన్ చూస్తూ ఉంటే నాకేదో ఒక పెద్ద కర్ఫ్యూ లాగా ఏర్పాటు చేసి ఒక అల్లర్లో జరుగుతున్న టైంలో సీన్ షూట్ చేస్తున్నట్టు అనిపిస్తుందనమాట. మరి నీల్ గారు ఏం ప్లాన్ చేస్తున్నారో తెలీదు గానీ, ఈ సినిమా పైన మాత్రం ఆయన చాలా అంటే చాలా ఫోకస్ చేసినారని తెలుస్తుంది. ఆయన ఈ కథ గురించి ఎప్పుడో చెప్పారు. ఈ కథ చాలా అంటే చాలా గ్రేట్‌గా ఉంటది. సో, ఇప్పటివరకు నేను రాసిన కథల లెక్కల ఇది చాలా గొప్ప కథ. సో, ఎన్టీఆర్ గారితో, అది కూడా నా ఫేవరెట్ హీరో ఆయన. ఆయనతో ఈ మూవీ చేస్తున్నా అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. ఈ సినిమాతో పక్కాగా బాక్స్ ఆఫీస్ షేక్ అయిపోతుంది అన్నట్టుగా ఆయన చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు. సో, ఎన్టీఆర్ గారైతే ప్రెజెంట్ వార్ 2 షూటింగ్‌లో ఉన్నారనమాట. ఆయన షూటింగ్ సంబంధించి లాస్ట్ షెడ్యూల్ జరుగుతుందనుకుంటాను. ఐ థింక్ క్లైమాక్స్ షూట్ ఏదో జరుగుతుందంట. భారీగా సెట్ ఏసి క్లైమాక్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో, వార్ సినిమా అయిపోగానే ఈ సినిమాలో జాయిన్ అవుతారు. అది కూడా మార్చి నెలాఖరున ఆయనైతే ఈ షూటింగ్‌లో జాయిన్ అవ్వబోతున్నట్టు కూడా ఒక న్యూస్ అయితే ఉంది. ప్రెజెంట్ అయితే మాత్రం ఎన్టీఆర్ గారు లేని సీన్స్ అయితే ఈ మంత్ అంతా షూట్ చేస్తారని తెలుస్తుంది. సో, ఇక్కడి నుంచి ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా షూటింగ్ చాలా ఫాస్ట్‌గా ఫినిష్ చేసి నెక్స్ట్ ఇయర్ జనవరిలో ఈ మూవీని తీసుకురావాలని చెప్పి మూవీ టీమ్ అయితే ప్లాన్ చేస్తున్నారనమాట. సో, నాకు తెలిసి సంక్రాంతి టైంలో తీసుకొస్తారని చెప్పి కూడా ఒక న్యూస్ ఉంది. బట్ ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా షూటింగ్ డిలే అయ్యి కొంచెం లేట్ అయితే మాత్రం నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి అయితే ఈ మూవీ పక్కాగా రిలీజ్ అవుతుంది. సో, బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా మాత్రం ప్రపంచం క్రియేట్ చేస్తుంది. అందులో ఎటువంటి సమస్య అయితే లేదు. సో, ఆల్రెడీ ఎన్టీఆర్ గారికి ఫుల్ మార్కెట్ ఉందన్నమాట. మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, ఇప్పుడు హిందీలో కూడా మంచి మార్కెట్ అయితే వచ్చిందనమాట. 'RRR' అలాగే 'దేవరా' సినిమాతో. ఇప్పుడు వార్ 2 సినిమా కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి అక్కడ ఇంకా కొంచెం మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. ఆల్రెడీ హిందీలో, కర్ణాటకలో నీల్ గారికి మంచి బిజినెస్ ఉంది కాబట్టి, సో, ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబినేషన్లో వస్తున్న మూవీ మాత్రం కలెక్షన్స్ పరంగా ఈజీగా 2000 కోట్ల వరకు వెళ్తుందని చెప్పి ట్రెండ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారనమాట. సో, పక్కాగా ఈ సినిమాకైతే బాక్స్ ఆఫీస్ని పుల్ చేసే ఛాన్స్ అయితే చాలా అంటే చాలా గట్టిగా ఉంది. సో, చూద్దాం మరి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందనేది. సో, ఆల్రెడీ షూటింగ్ పిక్కే ఇప్పుడు సోషల్ మీడియాలో అయితే సంచలనం క్రియేట్ చేస్తుంది. ఇంకా ఎన్టీఆర్ గారు కానీ షూటింగ్లోకి అడుగుపెట్టి అక్కడి నుంచి ఏదైనా ఒక పిక్ కానీ పోస్టర్ కానీ రిలీజ్ అయితే మాత్రం ఇంకా సోషల్ మీడియా తగలబడిపోతుంది. సో, దీనిపైన మీరేమనుకుంటున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందు